మళ్ళీ మాధురి స్టార్ట్ చేసిందమ్మా గొడవ. ఎంతసేపు తనుజతో మంచిగా ఉంటా ఉంది, ఎందుకంటే తనుజకి బయట మంచి పేరుందనేసి తనుజతో మంచిగా ఉంటా ఉంది. రుచితో అయితే గొడవ పెట్టుకుంటా ఉంది. ఇందాక కూడా డబ్బులు తీసుకెళ్ళి పవన్కి ఇస్తావా, నువ్వు ఇండివిజువల్గా ఆడవా అని అడుగుతుంది. సరే ఇండివిజువల్ ఆడవా అనేందుకు ఒక రకము, నీకే నోరెక్కువ, నేను నేలకేసి కొడతా, గోడకేసి కొడతా అంటే రీతు ఉండి ఎవరిని కొడతారో నేను ఎందుకు మించిది అనిపించుకోవాలా, నేను పవన్కి డబ్బులు ఇచ్చాను నా ఇష్టం అని చెప్పేసి రీతు అంటా ఉంది. ఈమె వెటకారంగా మాధురి, అవునా నేను నమ్మొద్దని అందరూ చెప్పారు, ఇక్కడ ఉన్నోళ్ళంతా చెప్పారు, ఇదిగో ఈ ఇమ్మానులు కూడా చెప్పాడు అనేసి ఇమ్మానులు ఉంటే అక్క నన్ను ఇరికించబాక, అక్క ఆ అమ్మాయి నిజం అనుకుంటుందని చెప్పి ఇమ్మానులు అక్కడి నుంచి పారిపోయాడు. ఇదంతా ఓకే, నేలకేసి కొడతా గోడకేసి కొడతా అన్న స్టేట్మెంట్ అయితే మాధురి గారు మాట్లాడడానికి తప్పు కదా. మంచిగా అడుగు, ఎందుకు డబ్బులు ఇచ్చావు అని చెప్పి అడుగు, మంచిగా మాట్లాడు, నేను నమ్మను అని చెప్పున్నాను, ఇదంతా ఓకే. ఇది మాత్రం నెలకి తర్వాత ఏం మాట్లాడుకున్నాడు చెప్తా ఉండు. నీ నోట్లో నోరు పెట్టకూడదు అనేసి మాధురిని అంటుంది రీతు. నీ నోట్లోనే నోరు పెట్టకూడదు, నీదే చెత్త నోరు, అందరూ చూస్తున్నారులే, నువ్వు వచ్చి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏం చేస్తా ఉన్నావు, పవన్తోనే ఉంటున్నావు కానీ గేమ్ ఆడుతున్నావా అని అడుగుతుంది. అది అట్లా అడగడం మంచిది కాదు కదా. ఏమో ఇష్టం వచ్చినట్టు ఆ విల్లులాగా మాట్లాడుతూ ఉంది ఆ మాధురి వచ్చేసి. కరెక్టే, రీతు తప్పు, ఆ అమ్మాయి ఇండివిజువల్గా ఆడదు, ఎప్పుడో పవన్తోనే ఆడుతుంది. కానీ ఈమె ఇలా మాట్లాడడం అయితే రాంగ్ అనిపిస్తుంది నాకు.